మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా రవికుమార్ గారు, సార్ మే ఫస్ట్ వీక్ టమోటా ప్లాంటేషన్ ఆల్ ఓవర్ ఇండియా డీటెయిల్స్ ప్లీజ్ సార్. నో, ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ ఇండియాలో అయితే ప్రస్తుతం ప్లాంటేషన్ జరగదు, చాలా తక్కువ జరుగుతుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాల్లో మాత్రం జరుగుతుంది. తదితర ప్రాంతాల్లో ఇప్పుడు అక్కడ ప్లాంటేషన్ జరగదు. మహారాష్ట్రలో కొన్ని శీతల ప్రాంతాల్లో లాతూరు, ఉస్మానాబాద్ ఇటువంటి ప్రాంతాలు జరుగుతుంది, కానీ మహారాష్ట్రలో కూడా పూర్తిగా ఇటువైపు అయితే ప్లాంటేషన్ ఉండదు. ఇక డీసీ మన గారు, డైలీ ఒకే సోది. వాస్తవమే అన్న, ఒకే ధరలు పెరగడం ఎప్పుడో ఒకసారి, అది అమావాస్య ముందులో పెరిగిందంటే డైలీ ఒకటే ధరలు తగ్గుతూ ఉన్నాయి, దిగుమతి పెరుగుతుంది. ధరలు తగ్గుతున్నాయి, దిగుమతి పెరుగుతుంది, డైలీ ఒకటే సోది. అందుకే నేను కూడా వీడియోలు ఎక్కువ పెట్టడం లేదు, మీరు కూడా గమనించే ఉంటారు. ఇవాళ గురంకొండ మొలకతో పాటు అంగళ ధర కూడా ఒకే వీడియోలు చెప్పాను నేను, సపరేట్ వీడియోలు చేయలేక. అన్నీ ఒకటే, ఏ రాయి అయితే పల్లెడు ఒకటి కాడు అని అన్నట్టు ఏ మాడది ఒకటే ధరలు. అందుకే అంగళ్ళు, గురంకొండ మొలకొచ్చారు కలిపి వీడియో పెట్టాను. ఇక మరొకటి పరిశీలిస్తే పట్టాభిరామ్ గారు, హ్యాపీ దీపావళి పాకిస్తాన్కు ముందస్తుగా. దీపావళి పాకిస్తాన్గా సరే. రైతులు ఎక్కువగా యూట్యూబర్స్ టమోటా ధరలు ఎప్పుడు పెరుగుతాయని రోజు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలిస్తే వాళ్ళు టమోటా ఉత్పత్తి చేసి కోటీశ్వరులు అవుతారు. నేను కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నాను, పట్టాభిరామ్ కూడా అదే విషయం చెప్పారు. ఇక సుదర్శన్ రెడ్డి గారు, ఫిబ్రవరిలో నాటిన టమోటా చెట్లు కాయలు నెక్స్ట్ మంత్ మే 20కి అంతా అయిపోతుందన్నయ్యా. ఫిబ్రవరిలో మనం ప్లాంటేషన్ చేసిన టమోటా చెట్లు అండి మే 20, అంటే ఇక కేవలం 20 రోజులు మాత్రం, మే 20 లోపలికి అంతా అయిపోతుందని సుదర్శన్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. బహుశా దానికి రైతులు ముందు మాదిరిగా ఈ ధరలు చూసి ఎక్కువగా దానిపైన ఖర్చు పెట్టకపోవడం, ఇప్పుడు రోజు రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, బహుశా అలాగే జరగవచ్చు. ఇక పూలు మరిది రమేష్ గారు, ఎక్స్పోర్ట్ మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయా? ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది, కానీ ఇంకా అక్కడ బయట లోకల్ టమాటాలు ఉన్నాయి, అందుకే ధరలో స్థిరత్వం లేదు. అదే కానీ ఒకసారి దిగుమతి పెరగడంతో ఇక వ్యాపారం చేసే మండి వాళ్ళు ఉంటారు, వ్యాపారం చేసే వ్యాపారస్తులు కానివ్వండి, మండి యజమానులు కానివ్వండి, మెయిన్ మండి యజమానులు చాలామంది టమాటా ఖాళీ అవ్వాలని చెప్పి ముందుగానే ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేశారు. ఇక ఎంవివి గారు, అన్నా యూట్యూబర్స్ ఏం ఆన్సర్స్ ఇస్తున్నారు సొసైటీకి? కొంతమంది యూట్యూబర్ జనవరిలో రేట్స్ వస్తాయి డ్యామ్ షూర్ 100% పక్కాగా అని చెప్పినారు. ఇప్పుడు మే కూడా వచ్చేసింది, రేట్స్ ఇంక్రీజ్ అయ్యింది లేదు. ఫార్మర్స్ని ఎందుకు మోసం చేయడం అన్నా మీరే చెప్పండి, మన అదృష్టం బట్టి మనకి కలిసి వస్తుంది. నేను చాలాసార్లు అడిగాను, చెప్తాను నేను. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధర ఎలా ఉంటుందో మనం చెప్పలేము, మనమేం బ్రహ్మేంద్ర స్వామి బంధువులం కాదు, కాలగిరిల తత్వవేత్తలం కానే కాదు అని చెప్పి. కాకపోతే రైతులకు ఒక ఆశ, వీళ్ళు సర్వేలు అవి చేసి ఉంటారు కాబట్టి ధర కరెక్ట్గా చెప్పగలరేమో అని చెప్పి. అది కష్టమన్నా ఎవరు కూడా ఇవాళ ప్లాంటేషన్ చేస్తే 80 రోజుల తర్వాత ధర వస్తుంది చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, అదంతా మన భ్రమ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కూలీ ఖర్చులు ఎక్కువ, 250 రూపాయలు ఇవ్వండి చాలు, ఆల్ ఫార్మర్స్ గివ్ లైక్ దిస్. శ్రీనివాసులు గారు అది అసంభవం మీరు చెప్పింది. ఎందుకంటే ప్లాంటేషన్ ఎక్కువ, ఉన్న కూలీలు తక్కువ. ఒకవేళ మనం 250 ఇవ్వాలని మేము అనుకున్నా కూడా ఈ రేటు విని 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 బోరు కొట్టేస్తుంది బావా. చెప్పి 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 నాకు కూడా బోరు కొట్టేస్తుంది బామరిది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ఏమున్నదక్కో వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదక్కో, ముల్లె చదువుకున్నా మూట కట్టుకున్నా వెళ్ళిపోతా ఉన్నా ఏమున్నదక్కో. పీపుల్ స్టార్ R.R. పాట ఇది. అన్న నేను కూడా 2 acres ప్లాంటేషన్ చేశాను, ఎవరిని కించపరచడం అని కాదు. సయ్యదన్నా నేను బాగున్నా, నీలాంటి వాళ్ళు సమాధానం చాలా అవసరం అన్న, మంచి వ్యక్తి అన్నా నువ్వు. థ్యాంక్ యూ గొల్లా ఈశ్వరప్ప గారు. ఇక రమేష్ గారు, టమోటా నాటిన రైతులు అందరము ఏమైపోతామో అని భయం వేస్తుంది. ఉన్నవాళ్ళు మళ్ళీ నాటుతున్నారు, కానీ లేని వాళ్ళం ఏమీ చేయలేకపోతున్నామన్నా. వాస్తవం ఇది అన్నా. అందరూ టమోటా మీద పడితే రైతులు ఎక్కడ పెరుగుతాయి? మితంగా అందరూ టమాటాల మీద పడితే రేట్లు ఎక్కడ పెరుగుతాయి? మితంగా నాటుకోండ్రా బాబు అంటే
ఎకరాలు నాటారు మంజునాథ్ గారు. మామా రేట్స్ ఎప్పుడు మామా? రేట్స్ పెరిగే లోపు ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ గాడ్ సేవ్ ఫార్మర్స్. ఇంక్రీజ్ ప్రైస్, ధరలు పెరగాలి, రైతులు బాగుండాలి అని సుధీర్ గారు కామెంట్ పెట్టారు. అన్న ఆత్మహత్య అనే పదాన్ని మాత్రం ఉపసంహరించుకోండి అన్న. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూన్ మంత్. మొత్తం మీద అయితే రోజు ఒకటే సోది ఓ అన్నదాత. ఈ రేట్లు విని 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 బోరు కొడుతుంది బావా అని రమేష్ గారు. ఇదైతే వాస్తవం. వీడియో పెట్టడం మనసు ఒప్పడం లేదు నాకు. ఇదివరకు చెప్పడం జరిగింది. గోరంకొండ మొలకొచ్చలతో కలిపి అంగళ్ళు కూడా ఇవాళ ధరలు చెప్పాను. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. చివరిగా అన్నదాత ఒక కామెంట్ పెట్టారు. ఇవాళ వీడియో ఆలస్యంగా పెట్టాను. గోరంకొండ మొలకొచ్చలు మరి అంగళ్ళు ధరలు కలిపి ఇంతవరకు పడుకున్నావు అని. పడుకోలేదన్నా, కష్టాలు చూసుకాయలు కొన్నాము, కూలి వాళ్ళు ఎవరు, తొందర లోడ్లు కావడం లేదు, కూలీలతో కొరత మార్కెట్లో అప్పుడే ఇంకా ఎక్స్పోర్ట్ కాకముందే. అందువల్ల ఆలస్యమైంది. ఏమైనా మీ కామెంట్ మాత్రం ఫన్నీగా ఉంది. ఇంతసేపు పడుకున్నావా అని. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.